మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సఫిల్గూడ మినీ ట్యాంక్ బండ్ వద్ద మహనీయుల విగ్రహాల స్థాపనకు వ్యతిరేకించిన బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ వ్యాఖ్యలు రాజకీయ వేడిని రగిల్చాయి. ఈ విషయంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మౌలాలి డివిజన్కు చెందిన దూలం మహేష్ గౌడ్ శ్రవణ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీసీ నాయకులపై శ్రవణ్ చేసిన వ్యాఖ్యలను మహేష్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, నీకు చిత్తశుద్ధి ఉంటే అందరినీ కలుపుకొని నువ్వు విగ్రహాల ప్రతిష్టాపనకు వ్యతిరేకం కాదని నిరూపించాలని, మహనీయుల విగ్రహాలకు వ్యతిరేకిస్తున్నావని పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించాలని, నోటికొచ్చినట్టు బీసీ కులాలపై దాడి చేయడంతో నీ అసలు రంగు బయటపడుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. శ్రవణ్ గారికి ఇదే చెప్తున్నా, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అందరినీ కలుపుకొని పోయి నేనే చేస్తా, నేను ముంగట ఉంటా అని చెప్పాల్సింది. నేను ముంగట ఉంటా అంటే మీరు మాట్లాడింది కూడా ఒక పార్టీనో ఒక నాయకున్నో టార్గెట్ చేస్తూ మాట్లాడేది. మీకు ఎక్కడ కూడా బీసీల పైన ప్రేమ లేదు, అభిమానం లేదు. ఇంట్లో మతం, బయటికి వస్తే మనం అన్నాం. నీ ఇంట్లో మతం ఉంది, నీ ఒంట్లో మతం ఉంది, నీ నరాన అగ్రకుల అహంకారం ఉంది. నువ్వు బీసీల ఓట్లతో గెలిచి నువ్వు చెప్పింది ఏముంది? ఒక్క బీసీ నాయకుడి పేరన్నా నిన్న తీసుకున్నావా? నువ్వు బీజేపీకి తెలిసిన దీన్ దయాళ్ గారి పేరు చెప్తావు, అగ్రకులాలకు చెందిన పివి నరసింహారావు గారి పేరు చెప్తావు, ఇందిరాగాంధీ గారి పేరు చెప్తావు. వీళ్ళేనా మహనీయులు అంటే? వాళ్ళు రాజకీయ నాయకులు కదా. మహనీయులు అంటే శాఖల ఐలమ్మ, మహనీయులు అంటే సర్దార్ పాపన్న, ఇలాంటి వాళ్ళ పేరు నువ్వు తీసుకోలేదు ఎక్కడ. అసలు నువ్వు అసలు ఏం ఆలోచించి నువ్వు ఇంకెక్కువ చదువుకున్నా, నేను చాలా చదువుకున్నా, కష్టపడ్డా, చదువుకున్నా అంటున్నావు. నీకు చదువుకున్న నీ చదువుకున్న చదువు ఎడబెట్టి తిరుగుతున్నావు నాకైతే అర్థమైతే లేదు. ఎంతసేపు నీ రాజకీయాన్ని నీ ఉనికిని చాటుకొని రాజకీయం చేస్తున్నావే తప్ప నువ్వు ఎప్పుడు కూడా బీసీలకు ఏది చేసింది లేదు. నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడినావు? ఇప్పుడు వచ్చి నేను ముంగట ఉండి పెడతా, భాజపా పేపర్లు వచ్చింది, పేపర్ తప్పనుకుంటే పేపర్ని ఖండించు. బీసీ నాయకులు నువ్వు చెప్పింది తప్పు అంటే బీసీ నాయకులు చిల్లరగాల.